రెండవ అధ్యాయము. శ్రీ మాత్రే నమః. లలిత సహస్రనామాల్లోని ఈ మొట్టమొదటి వాక్యము ఆమెను గురించి క్లుప్తముగా 3 నామాల్లో ఆమెను విశిష్టతను అంతా చాటి చెప్పబడినది. ఏ విధముగా ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అయినది, దానికి ఆమెకు ఉన్న అర్హతలు ఏమిటి, ఏ ప్రాతిపద్యతకు మీద ఆమె శ్రీ మహారాజ్ఞి అయినది అని చెప్పిన మిగతా నామములు తరించడానికి ఆమె నామము ఒక్కటి చాలు, 1000 ఏల అన్నారు పెద్దలు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇది ఒక్కటి చాలు ముక్తిని పొందడానికి, ఆమె సాయుధ్యము పొందడానికి. ఇదే మహామంత్రము. ఇది పఠించిన వాడు జీవితము ధన్యమవుతున్నది. మిగతా నామాలు అన్నీ ఆమె విశేష గుణముల గురించి మనకు తెలియజేయడానికి చెప్పినవి. అజ్ఞానులు అయిన మనకు అర్థము అయ్యేందుకు విపులముగా వివరించబడినవి. ఇన్ని తెలిసి కూడా, ఇన్ని చదివి కూడా ఇంకా ఆమెను మనము గుర్తించలేకపోతే అది మన కర్మ. మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. వేదాంగాల్లోని వివరించబడిన పరమాత్మ స్వరూపమే ఇది. గుహ్యమైనటువంటిది ఈ రహస్య నామములు. సకల శాస్త్రములను తెలిసినవి. మహాబుద్ధిశాలి అయిన విష్ణు స్వరూపులకు శ్రీ హయగ్రీవులు శౌనకాది ఋషులకు, అగస్త్యునకు ఉపదేశించారు, స్తోత్రం చేయలేదు. అలాగా ఆనాటి నుండి ఇవి ఒకరి నుండి మరి ఒకరికి ఉపదేశింపబడుతూ మన వరకు వచ్చాయి. ఇక ఆమెకు ఉన్న అర్హతలు ఏమిటో తెలుసుకుందాము. విశ్వమాత, జగద్రాత్రి, విశ్వాభరణకారిణి, విశ్వానికంతటికీ తల్లి, సకల చరాచర ప్రాణులకు మాత, మొత్తం ఈ భూ భారాన్ని అంతటినీ మోస్తూ ఉన్న తల్లి, ఈ జగత్తునంతా పోషించుచున్నది. బ్రహ్మ రూపంలోని సృష్టించుచున్నది, విష్ణు రూపంలోని రక్షిస్తూ ఉన్నది, రుద్రుని రూపంలోని సంహరిస్తూ ఉన్నది. కాబట్టి ఆమె సృష్టికర్తి, బ్రహ్మరూపి, గోప్తి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప అయ్యింది. సిద్ధి పొందిన వారికందరికీ ఈమె తల్లి. సిద్ధులకే తల్లి అయ్యి సర్వ సిద్ధులను అనుగ్రహించగల తల్లి అగుట చేతే సిద్ధమాత అయ్యింది. శివదూతి, శివారాధ్య. అటువంటి ఈ తల్లి యొక్క అనుగ్రహము సంపాదించాలంటే ఆ పరమశివునికి ఆరాధించాలి. ఆయన సహకారంతో ఆమె అనుగ్రహము సంపాదించవచ్చును. ఆ పరమశివుడు కూడా ఆ పరాశక్తిని ఆరాధిస్తాడు. ఇక మానవ మాతృములము మనమెంత అర్ధనారీశ్వర తత్వమైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపాన్ని బహుడా భవానీయ అని ప్రశ్నించడము మూర్ఖత్వము అవుతుంది. స్త్రీ రూపము సమ్మేళనమే ఆ శక్తి స్వరూపిణి. ఏ శక్తి అయితే ఈ సకల చరాచర సృష్టి స్థితి లయలకు మూలాధారం అవుతుందో ఆ శక్తి ఆదిశక్తి అయి బిందు స్వరూపము అయి ఉన్నది. ఆ బిందువే పరాశక్తి. అదే చిన్మయ స్వరూపము. అచ్చటి నుండే జన్మించినది. సర్వము అచ్చటనే లయమగుచున్నది. సర్వశక్తులను, సర్వ సుఖములను, సర్వభోగములను ప్రసాదించు తల్లి ఆమె. మనకందరికీ సద్గతి ప్రసాదించే వరాది దేవత ఆమె. బిడ్డల యొక్క దుష్ట స్వభావాలను పోగొట్టి వాళ్ళ దురాచారాలను నాశనం చేసి దోషాలను నివారించి సర్వమంత్ర సర్వయంత్ర తంత్రాలకు మూలమై ఆ తల్లి దక్షిణామూర్తి రూపిణి అయి ఉన్నది మన కోసము. 64 విద్యలకు నిలయమై సకల విద్యా స్వరూపిణై 64 ఉపచారముల చేత పూజింపబడుచు విజ్ఞాన ఘనరూపిణి అయి ఉన్నది. 1000 ముఖములతోటి, 1000 కన్నులతోటి, 1000 పాదములతోటి వెలుగుచూ ఉన్నది.
సహర్ష శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అయిన ఆ తల్లి విశ్వాదిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అయి ఉన్నది. ఈ సృష్టికి ముందు వెనుక ఉన్నది ఆమె. వేదములకు ద్వారా తెలియబడుచున్నది ఆమె. వేదములకు వేదము ఆమె. వేదములకు తల్లి అయి ఉన్నది. వేదముల చేత పూజింపబడుచూ ఉన్నది. ఆ పరదేవత తన భక్తుల మనస్సునందు ఆవరించి ఉన్నది. అజ్ఞానమనే చీకటిని పారద్రోలే వెలుగు వంటిది. ఆమె గాయత్రి, ఆమె సావిత్రి. సకల భూతములందును బుద్ధి రూపంలోని, ధైర్య రూపంలోని, పోషణ రూపంలోని, సంతుష్టి రూపంలోని ఉన్న మూల విగ్రహ రూపిణి, సర్వాత్వ వ్యాపిని అయి ఉన్నది అయిన వైష్ణవి ఆమె. వేద ఇతిహాస పురాణాలు రూపంలోని ఉన్నది కూడా ఆమెయే. అక్షర పద వాక్య గ్రంథ రూపాల్లోని ఉన్నది కూడా ఆమె. భాషలన్నింటికి ఆమె తల్లి. అందుకే ఆమె భాషారూపిణి అయ్యింది. కోరిన కోరికలన్నింటినీ ప్రసాదించే సర్వార్థ సావిత్రి అయ్యింది. అటువంటి ఈ శక్తి స్వరూపిణి ఎక్కడ ఉన్నది? మూలాధారైక నిలయ మహాశక్తి కుండలిని మానవులు శరీరంలోని మూలాధార చక్రంలోని మహాశక్తి అయి కుండలిని అయి రూపంలోని వెన్నుముక క్రింద భాగమున తామర తోడవలే ఉన్నది. సూక్ష్మంగా ఉన్నది. షట్చక్రాలను దాటి సహస్రారము చేరగలిగిన సాధకుల కోసము అమృత కలశాన్ని పట్టుకొని అమృత వర్షాన్ని కురిపించడానికి సుధాసారాభివర్షిని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నది ఆ తల్లి. ఆమె స్థిర నివాసము ఏమిటి? సుధాసాగర మధ్యస్థ మహాపద్మాటవి సంస్థ, సుమేరు శృంగ మధ్యస్థ చింతామణి గృహంతస్థ శివకామేశ్వరాంకస్థ సకల బ్రహ్మాండముల పైన సుధా సముద్రమును మధ్యలోని రత్నద్వీపము, ఆ మధ్యలోని కల్ప వృక్షములతోటూ పద్మములతోటి కూడినది వనములోని దాని మధ్య చింతామణులతోటి నిర్మించబడిన గృహమునందు కామేశ్వరుని ఒడిలోని ఒదిగి కూర్చుని ఉన్నది. ఆ తల్లి నివసించు పట్టణము శ్రీనగరము. అందుకే ఆమె శ్రీమన్నగర నాయకని అయ్యింది. ఆ లలిత త్రిపుర సుందరి ఎలా ఉంటుంది? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నారు. 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి కాంతి ఉంటుందో అంతటి కాంతితోటి సువర్ణ నిర్మితమగు అంగములతోటి కేయూరములు అను భూషణముల చేత అలంకరింపబడి 4 చేతులతోటి నవరత్నముల చేత కూర్చబడిన కంఠామాల, చింతాకాము, ముత్యాల హారాలతోటి కామేశ్వరిని చేత కట్టబడిన మంగళ సూత్రములతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. రాగస్వరూప పాశ్యాడ్య క్రోధాకారాంకుశోజ్వల. అనురాగం అనే పాశము, క్రోధమనే అంకుశము రెండూ ఉన్నాయి ఆమె దగ్గర. ప్రేమానురాగాలను అనుగ్రహించడమే కాక అవసరమైతే తన అంకుశంతోటి తమో గుణాన్ని దండించి కూడా ఆమె దండకు గురి కాకుండా ఆమె దయకు అనుగ్రహానికి మాత్రమే పాత్రులమవుతాము. మన బిడ్డలను అనురాగము అనే పాశంతో బంధించి లాలించి వారి అపరాధాలను తమోగుణ నాశనముతోటి మన్నిస్తుంది. అంతటి కరుణామూర్తి కాబట్టే ఆమె అవ్యాజ కరుణామూర్తి అయ్యింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.